హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ టిక్కా బిర్యానీ. డిఫరెంట్గా చేశాను. వీడియో అంతా గమనించండి. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. దీనికి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. కేజీ చికెన్ బోన్లెస్ స్కిన్లెస్. తయారు చేసే విధానం: ఫస్ట్ ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ శుభ్రంగా కడిగేసి 2 సార్లు కొంచెం ఆయిల్, ఆనియన్స్ వేపాం కదా, ఆ నూనె వేసి కొంచెం ఆయిల్ వేసి చికెన్ వేసేద్దాం. దాంట్లో ఏమి వేయక్కర్లేదు, ఉట్టి చికెన్, పసుపు, సాల్ట్ వేసి కొంచెం వేగనిద్దాం. ముక్క గట్టి పడేదాకా వేగనిద్దాం. హైలోనే పెట్టుకుని మంట వేపేయచ్చు. నీరు వస్తుంది కదా చికెన్లో. సరే, కొంచెం మసాలా, గరం మసాలా పొడి 1 స్పూను. ముక్క గట్టిపడింది కదా, జీరా పౌడర్ 1 స్పూను. అల్లం వెల్లుల్లి 3 స్పూన్లు. పచ్చిమిర్చి 4. కారం 2 స్పూన్లు. బాగా దగ్గరికి హైలో పెట్టి వేయించుకుందామండి. బ్రాయిలర్ కదా, ఇట్నే ఉడికిపోద్ది. ఇది మీకు స్కిన్లెస్ కదా. దగ్గరికి అయిపోయింది సరే. అది దగ్గరికి అయిన తర్వాత ఒక 1/2 లీటర్ పెరుగు వేసేయండి. కేజీ చికెన్కి 1/2 లీటర్ పెరుగు దగ్గరికి అయిన తర్వాత వేసేయండి. అలాగ 2 నిమిషాలు హైలో ఉంచి ముక్కలు సపరేట్ చేసేసుకుందాం. 2 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ ఆ హీట్కే మీకు ముక్క ఉడికిపోయి ఉంటుంది. టిక్కా చేసుకోవడానికి సరిపోతుంది. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇంట్లో ట్రై చేయండి మీరు. సరే, ఎంత వాటర్ వచ్చిందో తీసేద్దాం. ముక్కలన్నీ సపరేట్ చేసుకుని ఆ గ్రేవీ పక్కన పెట్టుకుందాం. అది మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. పక్కన పెట్టుకొని ముక్కలు మట్టి తీసేసి ఈ పుల్కా చేస్తాం కదా, గ్రిల్ స్టాండ్, దాని మీద పెట్టుకుని ముక్కలన్నీ తీసి దాని మీద పెట్టేసుకుందాం. ఆ గ్రేవీ దించేసి పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, 2 స్పూన్లు. దానికి కావలసిన మసాలా బిర్యానీకి: హోల్ గరం మసాలా, తర్వాత రాతి పువ్వు, పలావాకు అన్నీ కలిపి చిన్న మంట మీద 5 నిమిషాలు వేయించాలండి. చిన్న సిమ్లో పెట్టి దీంట్లో గసగసాలు కూడా 2 స్పూన్లు వేసుకుందాం. రాతి పువ్వు, పలావాకు చిన్న మంట మీద 5 నిమిషాలు అలా వేయించుకుందాం. పెద్ద గిన్నె, మందటి గిన్నె పెట్టండి, మాడకుండా. గసగసాలు 2 స్పూన్లు అవి కూడా వేసి సన్న మంట మీద బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ మసాలా చక్కటి వాసన ఎగుతున్నప్పుడు వస్తుంది. బాగా ఎర్రగా ఎగిన తర్వాత వాటర్ కొలిసి పెట్టుకుంటాం కదా కేజీ బియ్యానికి, అది వేసేద్దాం. ఎగిపోయింది చూసారా. వాటర్ బాగా 5 నిమిషాలు మరగనివ్వండి. సలసలా మరిగిన తర్వాత సాల్ట్ తగినంత, రైస్కి తగినంత సాల్ట్ దీంట్లో వేసేస్తాం. ఇంక ఇందులో కారం, పసుపు ఏం వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి కూడా లేదు దీంట్లో. బాగా మరుగుతుంది కదా, 5 నిమిషాలు మరగనిచ్చి మన గ్రేవీ ఉంది కదా, చికెన్ చేసిన గ్రేవీ, దాంట్లోకి వడకట్టేసుకుందాం. ఈ మసాలాల చెత్తలన్నీ పడేస్తాం. అన్నంలో ఏరుకు అక్కర లేకుండా నీట్గా ఉంటుంది. వడకట్టేసుకుని జాలీలో వడపోసేయండి. బాగా వడపోసేసుకుని అది తీసి పారేసేయడం. ఇంక మనకి అవసరం లేదు. ఈ వాటర్ మరిగి ఉన్నది కదా, దీంట్లో బియ్యం నానబెట్టి ఉంచానండి కడిగి 1 అవర్. వేసేద్దాం. ఇక మరగక్కర్లేదు, రైస్ వేసేయచ్చు. సాల్ట్ కూడా సరిపడా వేసాం. ఇంక ఇందులో ఏమి వేయక్కర్లేదు. రైస్ వేసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. ఆ చికెన్ తీసి పెట్టాను కదా,
అది స్టవ్ మీద చక్కగా ఎర్రగా కాల్చేసుకుందాం. టిక్కా నిప్పులు అవన్నీ అవసరం లేదు, స్టవ్ మీదే చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది అన్నం దగ్గరికి. పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గరికి అయిపోయింది చూసారా. 5 నిమిషాల్లో అయిపోతుంది. వేసేసుకుని ఆనియన్స్ కూడా పైన వేసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంట్లో ట్రై చేయండి. చికెన్ వేయించాం కదా, పెట్టాం, కాల్చి పెట్టాం, టిక్కా చేసి అవి కూడా పైన వేసాం. ఓ 4 స్పూన్లు నెయ్యి అండి పైన. మనం తాలింపులో వేయలేదు, పైన వేసుకుందాం. మీ ఇష్టం, 4 స్పూన్లు వేసాను, ఇంకా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి. కొంచెం బాగా డ్రై అయ్యేంత వరకు మంట మీద పెట్టి ఆ రైస్ పైన వేసేయండి. కూడా ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. హైలో పెట్టి జస్ట్ 2 నిమిషాలు అలా పెడితే చాలు, డ్రై అయిపోతాయి. ఆల్రెడీ మీకు ముక్క ఉడికిపోయింది, మసాలాలన్నీ తీసుకుంది. కొంచెం డ్రైగా అలా పెట్టేసి మంట మీద పైన వేసేయడమే. ఈ రైస్ అంతటికీ ఆ స్మోకీ ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఆల్మోస్ట్ అయిపోయింది. అవి వేసేసి మూత పెట్టేద్దాం. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ టిక్కా బిర్యానీ రెడీ. పైన అలా వేసేయడమే, కలపక్కర్లేదు. మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నప్పుడు కలుపుకుందరుగా. సరే, పైన వేసేసి మూత పెట్టేసేయండి. సిమ్లో ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆపేసుకోవచ్చు. దమ్కు అవుతుంది కదా. ఓకే, రెడీ అయిపోయింది చూసారా. మంచి స్మెల్ వస్తుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కలపక్కర్లేదు, అలా సర్వ్ చేసేసుకోవచ్చు మీరు. కరెక్ట్గా నీళ్ళు వేసుకుంటే పొదునుగా వస్తుంది రైసు, ముద్ద అవ్వకుండా. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.